దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇక్కడ మీరు వీక్షిస్తున్నది సంగమం అన్నమాట. భీమా అమరజ సంగమం గాంగాపురం. ఇక్కడ పుణ్యస్నానం ఆచరించి చక్కగా మీరు గాంగాపురం స్వామివారి యొక్క మఠానికి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తారు. ఇక్కడ బయట చూపిస్తున్నాం కదా, ఈ సంగమం ప్రాంతంలో శ్రీ గురుచరిత్ర పారాయణం లోపల చేసుకోవచ్చు అన్నమాట. స్థలం ఉంది, అక్కడ కూర్చొని చక్కగా పారాయణం చేసుకోవచ్చు. మీ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మేడి చెట్టు కానీ రాగి చెట్టు కానీ రెండు ఉంటాయి, మీరు తప్పకుండా అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. అక్కడే మీరు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు శ్రీ గురుడిని దర్శించుకోవచ్చు. తర్వాత ఆలయానికి మీ పారాయణ పూర్తయిన తర్వాత భిక్షా సమయానికి 12 గంటలకు సరిగ్గా స్వామివారు వస్తారని ఇక్కడ అందరూ గట్టిగా నమ్ముతారనమాట. నమ్మకం ఎంత బాగా పెట్టుకుంటే అంత నిదర్శనం కనిపిస్తుంది. మీరు గనక భిక్ష చేసినట్లు అయితే గనక ముందు మీరు ఏదైనా భిక్ష ఇవ్వండి, ఇచ్చి అప్పుడు వారిచ్చే భిక్ష కూడా మీరు స్వీకరించండి. మరి మేము కొత్త వాళ్ళం కదా, మరి మా భిక్ష ఎవరు స్వీకరిస్తారు అంటే అక్కడ మీరు 12 గంటలకి కరెక్ట్గా ఆలయం బయట నుంచున్నట్లయితే తప్పకుండా అక్కడ అరటిపళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ పళ్ళు తీసుకునైనా సరే మీరు ఇచ్చినట్లయితే తప్పకుండా మీకు కొత్త వాళ్ళైనా సరే ఎవరైనా సరే మీరిచ్చే భిక్షను స్వీకరిస్తారు. ఇక్కడ మధుకరి భిక్ష కనిపిస్తుంది కదా, అక్కడ ఆలయం లోపల భిక్ష అనమాట. అది అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా భిక్ష స్వీకరించి మీరు తినవచ్చు. ఈ గాంగాపురం యొక్క విశేషాలు నేను కొత్తగా చెప్పక్కర్లేదు. మీకు ఆలయంలో మధుకరి భిక్ష అన్నదానం జరుగుతుందన్నమాట. ఆ విశేషాలన్నీ కూడా రాసి పెట్టి ఉంచుతారు. ఇక్కడ పారాయణం చేసుకునే స్థలంలో మీరు పారాయణ చేసుకోవచ్చు. మేడి చెట్టు రావి చెట్టు కలిపి ఉంటాయన్నమాట. ఆ లోపల మీరు ప్రదక్షిణం చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది బాదమాకు. బాదమాకులో మీరు భిక్ష చేయండి కొనుక్కొని. ఆ ఆకులు అమ్ముకునే అతనికి కూడా మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. చూడండి, ఇలా ఆకులు అమ్ముతూ ఉంటారు కదా, ఎండలో పడి పాపం ఆకులు అమ్ముతున్నారు అంటే మనం కొనుక్కుంటే సంతోషం. ఆకులు కుట్టి అమ్ముతారు కాబట్టి తప్పకుండా మీరు ఆకులు తీసుకుని భిక్ష చేయండి. ఇక్కడ చాలామంది మంచినీళ్ళు కూడా పంచిపెట్టారు. వేసవికాలం కదా, చాలా పుణ్య ఫలం దక్కుతుందని చెప్పి. కావున మీరు గనక మధుకరి భిక్ష చేసినట్లయితే మధ్యాహ్నం 12 గంటలకు ముందు మీరు భిక్ష ఇచ్చి ఆ తర్వాత ఆ భిక్షను స్వీకరించండి. నమ్మకంతో చెయ్యండి. సంగమం దగ్గర దత్తాత్రేయ స్వామివారు ఇదిగోని చూశారు కదా, ఈ విధంగా దర్శనమిస్తారు. లోపల మధుకరి భిక్ష గురించి కూడా రాసి ఉంటుంది. గాంగాపురం మఠం దగ్గర దర్శనం చేసుకోండి శ్రీ గురుణ్ణి. నిర్గుణ పాదుకలను దర్శనం చేసుకోండి. మీరు ఇక్కడ వీక్షిస్తున్న విధంగా మీకు దర్శనం అయిపోయిన తర్వాత మీ అనుభవాలు తెలిపండి.